హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 6th రౌండ్ అయితే వచ్చేస్తుంది. 6th రౌండ్ వచ్చేసిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఏంటి? 6th రౌండ్ చాలా క్రూషియల్ రౌండ్ అమ్మ. ఈ రౌండ్ ఎవరైనా మిస్ అయ్యారో, ఏమన్నా చిన్న చిన్న మిస్టేకులు చేశారో మీకు సీటు పోవటం ఖాయం అనమాట. ఇప్పుడు 6, 1, 2, 3, 4, 5, 6 వరకు అయితే వచ్చారు. ఫస్ట్ రౌండ్లో కొంతమంది స్టూడెంట్స్కి ఫస్ట్ రౌండ్లోనే సీటు వచ్చేసింది, ఫ్రీజ్ చేసుకున్నారు. మరి ఫ్రీజ్ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి మర్చిపోయారు, కొంతమంది స్టూడెంట్స్ మర్చిపోయారు. వాళ్ళని వేకప్ చేయాలి, లెగవండి కొంచెం. 6th రౌండ్ అయితే వచ్చేస్తుంది. 6th రౌండ్ వచ్చేసిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఏందో ఒకసారి చూసేద్దాం. మరి ఇది చూసినట్టయితే ఇక్కడ షెడ్యూల్ అయితే ఇచ్చేసారు మనకు. ఆల్రెడీ షెడ్యూల్ ఉంది. 6th రౌండ్కి సంబంధించిన షెడ్యూల్కి వచ్చేసేద్దాం. మరి 5th రౌండ్ అయిపోయింది. మరి అదేవిధంగా 6th రౌండ్లో కూడా ఏం చేస్తారంటే, మరి ఐఐటి వరకు వీళ్ళు ఐఐటి అని మరి వీళ్ళు ఇచ్చారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే NIT, IIIT కూడా 6th రౌండ్లో వస్తాయి అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం చూద్దాం. మరి 6th రౌండ్ మనకి వెన్స్డే 16వ తారీఖు జూలై 5 గంటలకు వచ్చేస్తుంది. సీట్ అలొకేషన్ ఫైనల్ రౌండ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనకు టైం లేదు, 5 గంటల లోపు ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంటు, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ బై క్యాండిడేట్ క్వరీ చేసేయాలి. 20వ తారీఖు లోపు మీరేం చేస్తారంటే 17వ తారీఖు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. అదేవిధంగా ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, రెస్పాన్స్ క్వెరీస్కి 20వ తారీఖు క్వెరీస్కి రెస్పాండ్ అవ్వాలి. మరి అదేవిధంగా రౌండ్ 6 20వ తారీఖు సండే వచ్చింది కదా, సండే లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంట్ చేసేయాలి. ఇంకా టైం అయితే లేదు. మరి అదేవిధంగా 21 మరి 20వ తారీఖున లాస్ట్ డేట్ ఫీజు పేమెంట్. ఐఐటిలో సీట్ వచ్చిన వాళ్ళకి ఫీజు పేమెంట్ చేయాలి. మరి 21 రిజల్యూషన్ ఆఫ్ ఫీజు పేమెంట్ ఇష్యూస్. ఏమైనా సపోజు మీరు గేట్వే పని చేయలేదనుకో, పేమెంట్ గేట్వేలో ఏమైనా ప్రాబ్లం వచ్చి మీరు పేమెంట్ చేయకపోతే వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. ఇఫ్ ఎనీ లాస్ట్ డే టు రెస్పాండ్ క్వెరీస్ రౌండ్ 6 ఫైనల్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ మరి ఫర్ ఐఐటీస్ ఎండ్స్. ఈ సంవత్సరము 2025 జోసా కౌన్సిలింగ్ ఎండ్ అయిపోతుంది. ఐఐటీస్కి 16వ తారీఖున మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఈసారి భారీగానే మార్పులు చేర్పులు అయితే ఉంటాయి. రౌండ్ 4 నుంచి రౌండ్ 5కి ఏ విధంగా మార్పు లేదు, కానీ రౌండ్ 5 నుంచి రౌండ్ 6కి అయితే మార్పులు ఉంటాయి. డెఫినెట్గా 90% అయితే సీట్స్ అయితే చేంజ్ అవుతాయి. ఐఐటీస్లో కూడా కొంతమంది స్టూడెంట్స్కి మరి ప్రిపరేటరీ వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా ప్రిపరేటరీ వచ్చిన వాళ్ళకి, SC ST వాళ్ళకి, మరి OBC అదర్ PWD ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్రిపరేటరీ కూడా సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి NIT సిస్టమ్ సంగతి ఏం సార్ అంటారు? NIT సిస్టంలో 16వ తారీఖు నుంచి రేపు మరి వెన్స్డే 16 నుంచి 22 లోపు PIF అయితే సీట్ విత్డ్రాల్ చేసుకోవాలమ్మా. ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ సీటు కూడా రావచ్చు. రౌండ్ 6 ఒకవేళ సీటు వచ్చిందనుకో, కొంతమంది కామెంట్ చేయండి, సార్ నాకు రౌండ్ 6లో NITలో సీటు వచ్చింది, రౌండ్ 6లో IIITలో సీటు వచ్చింది, సీటు మారింది. మీకు మారినా కానీ ఇమ్మీడియట్గా ఇక్కడ వీళ్ళు కూడా ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. కొత్తగా ఎవరికైతే NITలో సీటు వస్తుందో, NITలో IIITలో సీటు వస్తుందో, GFTలో సీటు వస్తుందో వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడైతే వీళ్ళైతే ఇవ్వలేదు. ఒకవేళ వస్తే ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంటు, డాక్యుమెంట్ అప్లోడ్ కొత్తగా వస్తే, మరి ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు మీరేం చేయాలంటే, ఇక్కడ మరి సీటు వచ్చింది, ఆల్రెడీ సీటు మారిందనుకోండి, ఇక్కడ సరే నాకు ఆ సీటు వద్దు అనుకున్న వాళ్ళు ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్స్ ఇనిషియేట్ చేయండి అమ్మ. విత్డ్రాల్ సపోజ్ NITలో కానీ, IIIT, GFTలో ఎవరికైనా సివిల్, ఫుడ్ కొన్ని బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ వద్దు, నేను CSAPకి వెళ్తాను అనుకున్న వాళ్ళు ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్స్ ఎగ్జిట్ అయిపోయింది. విత్డ్రాల్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ప్రెస్ చేసేయండి. బటను మనం జూలై 16 నుంచి 21 లోపు 5 గంటల లోపు అయితే బటను ప్రెస్ చేయాలి. మరి అదేవిధంగా చూసిన విత్డ్రాల్ క్వరీ రెస్పాన్స్ వస్తుంది. సరే ఇదంతా వద్దు నాకు సపోజు సీట్ కావాలి. మీకు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి ఉండొచ్చు, NITలో కానీ, IIIT, GFTలో, సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో, 4th రౌండ్లో, 5th రౌండ్లో. ఇప్పుడు ఏం చేయాలి? మీరు 16వ తారీఖున 23వ తారీఖున
23వ తారీఖున మీరు PAF కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా పార్షియల్ అడ్మిషన్ ఫీజు అయితే కట్టాలమ్మా. పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎంతంటే SC ST పిల్లలు 20,000 కట్టాలి. OC పిల్లలు 45K కట్టాలి. 45,000 OC అదర్స్ కట్టాలి. SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 20,000 రూపాయలు అయితే ఆల్రెడీ 15,000 కట్టారు కదా, మొత్తం 35 అయ్యిద్ది. వీళ్ళది ఆల్రెడీ 30 కట్టారు, మొత్తము 75K అయ్యిద్ది. ఎట్టి పరిస్థితుల్లోనూ 23వ తారీఖున PAF కట్టలేదనుకో ఈ సీట్స్ అన్నీ CSABకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి, CSABకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి విషయాలు మాత్రం మర్చిపోకండి, కొద్దిగా మేల్కొనండి. ఫస్ట్ రౌండ్ ఎప్పుడైంది మనకి, ఆ ఫస్ట్ రౌండ్ అయిపోయినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మర్చిపోయి కూడా ఉంటారు, కొంతమంది మర్చిపోయి ఉంటారు. కాబట్టి కొద్దిగా లేగవండి మీరు, లెగిసి మనకి ఫస్ట్ రౌండ్ సీట్ అలొకేషన్ ఎప్పుడు వచ్చింది, 14/20/25 సాటర్డే వచ్చింది. అప్పటి నుంచి కొంతమంది ఫ్రీజ్ చేశారు, మర్చిపోయారు. IIT వాళ్ళు ఉంటే IIT కూడా ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి కూడా జోసా ఎండ్ అయిపోయిందమ్మా. జోసా అయిపోయింది, ఎండ్. జోసా 2025 ఈజ్ గాన్, నో మోర్ డోట్. ఇక 2026 మాత్రమే, ఇంకా 1 year తర్వాత మాత్రమే జోసా ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కామెంట్లో పెట్టండి, ఎవరికైనా మంచి సీట్స్ వచ్చినాయో. సరే, NITలో ఎవరికైనా మారిందా కామెంట్లో పెట్టండి. IITలో కూడా మంచి సీట్స్ వచ్చిన వాళ్ళు కామెంట్లో పెట్టండి, సార్ నాకు మారింది సీట్ అనేవాళ్ళు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి 21st నుంచి అయితే IITs క్లాసులు అయితే మరి రిపోర్టింగ్ అయితే చేయాలి ప్రతి ఒక్కరికి కూడా. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి ఆల్ ది బెస్ట్. మరి మీకు IITs వెళ్ళిపోయారు, మరి మీకు అయిపోయింది, మిగతా వాళ్ళకి జోసా కూడా అయిపోయింది. మనకి ఇక CSAB మాత్రమే ఉంది. ఇక CSAB సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు ఉంది, దాని బోర్డు ముందు మాత్రమే ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మెంటర్షిప్ కూడా తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.